యాహ్! నమస్కారం అండి. ఈరోజు ఏదో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే 1 వీక్ సెలబ్రేషన్స్ అంట. ఆహ్, ఓకే. ఎవరి వ్యూస్ వాళ్ళకుంటాయి. నా వ్యూస్‌ని కొద్దిగా షేర్ చేసుకుందామని నేననుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి చాలా డిబేట్స్ నేను చూసాను. నన్ను కూడా డిబేట్‌లోకి ఇన్వైట్ చేశారు. ఏదో చిన్న చిన్న డిబేట్స్. ఆడవాళ్ళు గొప్పవాళ్ళా? మగవాళ్ళు గొప్పవాళ్ళా? ఏదో ఒకరోజైతే మొదటిసారి డిబేట్ అందరూ చూస్తుంటే నేను కూడా కూర్చొని విన్నాను తప్ప నేనేం మాట్లాడలేదు. ఎందుకనంటే ఆ డిబేట్స్ వల్ల నాకేం ఉపయోగం లేదని నాకు తెలుసు. టీవీలలో కూడా చాలా డిబేట్స్ జరిగాయి. ఆడవాళ్ళు గొప్పవాళ్ళ, మగవాళ్ళు గొప్పవాళ్ళ. సీ నేను భారతదేశంలో పుట్టాను. మనమంతా కూడా భారతదేశంలోనే పుట్టాము. మనం మన పద్ధతిలోనే మాట్లాడాలి. బహుశా వినేందుకు మగవాళ్ళకి నచ్చకపోవచ్చు. కానీ ధర్మశాస్త్రం చెప్పింది అలాగే. ఆడవాళ్ళు గొప్పవాళ్ళ, మగవాళ్ళు గొప్పవాళ్ళ అని అడిగితే నేను అసలు మొహమాటం లేకుండా చెప్తానండి. మగవాళ్ళు గొప్పవాళ్ళు. ఏం ఆలోచించే పని లేదు. ఆడవాళ్ళు గొప్పవాళ్ళ, మగవాళ్ళు గొప్పవాళ్ళు అంటే మగవాళ్ళే గొప్పవాళ్ళు. నన్ను అడిగారు ఒకసారి. ఎందుకు? ఆ ఎందుకు అడగనంత వరకు నేనేం సమాధానం చెప్పలేదు. మగాళ్ళు గొప్పవాళ్ళని గమ్మునైపోయాను అంతే. ఎప్పుడైతే మగవాళ్ళు గొప్పవాళ్ళు ఎందుకు అని అడిగారో అప్పుడు చెప్పాను. మగాడు గొప్పవాడు ఎందుకనంటే ఆడదాన్ని గౌరవిస్తాడు కాబట్టి. అంటే ఆడవాళ్ళని గౌరవించకపోతే కుక్కల గురించి మనకు అవసరం లేదా అండి? మనం మగాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. మగాళ్ళకి అప్పాళ్ళు ఎందుకనంటే ఆడాళ్ళని గౌరవిస్తారు కాబట్టి. ఇది నా పర్సనల్ ఒపీనియన్ కాదు. భారతదేశపు ధర్మశాస్త్రాలు ఇలాగే చెప్పాయి. ఇప్పుడు బయట ప్రపంచంలో ఎవరైతే మనుధర్మశాస్త్రం అలాంటిది, మనుధర్మశాస్త్రం ఇలాంటిది, మనుధర్మశాస్త్రంలో చాలా ఆహ్, ఆహ్, పనికిమాలిన విషయాలు పెట్టారు. అవునండి. పనికిమాలిన విషయాలని కాస్త జాగ్రత్తగా వినండి. మగవాళ్ళు వినండి, ఆడవాళ్ళు వినండి. ఇది పనికొస్తుందో లేదో మీకే తెలుస్తుంది. మనుధర్మశాస్త్రంలో ఒక సెంటెన్స్ ఉందండి. ఆడవాళ్ళని గౌరవించని మగవాడిని ఆహ్, అతన్ని తిట్టొచ్చు. ఇంగ్లీష్‌లో చెప్తే హి ఈస్ బ్లేమ్ వర్తీ. అంటే ఆడవాళ్ళని గౌరవించని మగవాళ్ళని మనము మనస్ఫూర్తిగా నిందించవచ్చు. అలా కాదు. మనుధర్మ శాస్త్రంలో ఆడవాళ్ళకి రిస్ట్రిక్షన్స్ పెట్టారు. మీరు మనుధర్మ శాస్త్రం ఎవరు చదవలేదండి? ఏ వాట్సాప్ యూనివర్సిటీలోనో ఎ నిజం చెప్పాలనంటే భారతదేశపు జ్ఞానము, విజ్ఞానము వీటిని చదవని వాళ్ళు, వీటిని అర్థం చేసుకోలేని వాళ్ళు ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేట్ చేసి, మళ్ళీ తెలుగులో ట్రాన్స్‌లేట్ చేసి, మళ్ళీ ఈ ట్రాన్స్‌లేషన్స్ గోలలో మిస్‌గైడ్ చేశారు. మనుధర్మ శాస్త్రంలో స్త్రీల గురించి ఏం చెప్పుందినంటే, స్త్రీలకేం చెప్పలేదండి. మగాళ్ళకి చెప్పారు. మగాళ్ళకి ఏం చెప్పారు అనంటే, ఆడవాళ్ళు తమని తాము రక్షించుకునే స్థితిలో మగవాడు వదిలేయరాదు. ఈ పదాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఆడవాళ్ళు తమని తాము రక్షించుకోరాదు అని మనుధర్మశాస్త్రంలో చెప్పలేదు. ఆడవాళ్ళని తమని తాము రక్షించుకునే స్థితిలో మగవాళ్ళు వదిలేయరాదు. ఆడదాన్ని పుట్టినప్పటి నుంచి పెళ్ళయ్యేంత వరకు తండ్రి రక్షించాలి. పెళ్ళైన తర్వాత భర్త రక్షించాలి. జీవితకాలం అన్నదమ్ములు ఆడదానికి తోడుండాలి. ఆడదాన్ని నిన్ను నువ్వు రక్షించుకో అని వదిలేసే మగవాడు మూర్ఖుడు.
ఆడదాన్ని రక్షించకుండా ఉండే మగాణ్ణి నిందించొచ్చు. ఇవి మనుధర్మశాస్త్రంలో చెప్పిన వాక్యాలు. ఎందుకంటే నేను మనుధర్మశాస్త్రం చదువుతున్నాను కాబట్టి నాకు తెలుసు. నేను యూట్యూబ్ యూనివర్సిటీని ఫాలో అవ్వట్లేదు. ఎవడు పడితే వాడు ఏం పడితే అది చెప్తే నేను వినను. ఎవరు వినే పని లేదు. మనకు పొద్దుపోలేదు కాబట్టి వినేస్తాం ఎవడేం చెప్తే అది అది తప్పు. ఇది మొదటి విషయం. రెండో విషయం ఆడవాళ్ళ గురించి ధర్మశాస్త్రం ఇంకా చాలా గొప్పగా చెప్తుందండి. అసలు ఆడ శరీరంతో ఒక జీవుడు పుడితే ఆ శరీరమే అతి పవిత్రమైన శరీరం. దీనికి ఇంకా ఎంత క్లియర్గా చెప్పింది అంటే ఆ పెళ్ళైన తర్వాత ఆడ మగ భార్య భర్త కలిసి పడుకుంటే తెల్లవారి నిద్ర లేచిన తర్వాత మగవాడు స్నానం చేస్తేనే పవిత్రుడవుతాడు, శుచి వస్తుంది. ఆడదానికి నిద్ర లేస్తే శుచి. ఆడది స్నానం చేసేంత వరకు శుచిగా లేదు అని అనకూడదు. ఆడదానికి ఎప్పుడూ శుచి ఉంటుంది. ఆడదాని శరీరం అంటేనే పవిత్రమైన శరీరం. మగవాడే పవిత్రంగా మారాలి అంటే మనసుని మార్చుకోవాలి, శుచిగా ఉండాలంటే స్నానం చేయాలి. ఇంత క్లియర్గా ధర్మశాస్త్రం చెప్తే దాన్ని అర్థం ఎందుకు చేసుకోరో జనాలు? ఆడవాళ్ళు మగవాళ్ళు సమానమా? అలా ఎలా సమానం అవుతారండి? ఆడవాళ్ళు ఎప్పుడు గౌరవించదగ్గ స్థానంలోనే ఉండాలి కానీ గౌరవించదగ్గ స్థానము నుంచి గొప్పోళ్ళ కాదా అనే తక్కువ స్థానానికి దిగజారిపోకూడదు. ఒకవేళ ఆడది తప్పు చేస్తే ఇది ఒక పెద్ద ప్రశ్న. ధర్మశాస్త్రం చెప్పింది కదా, ఒక ఆడది తప్పు చేస్తే వాళ్ళ తండ్రి సరిదిద్దుతాడు, వాళ్ళ భర్త సరిదిద్దుతాడు. నాకు నీకు ఎందుకు తలనొప్పి? ఆవిడకి పెళ్ళయిందా, ఆవిడ భర్త సరిదిద్దుతాడు. ఆవిడకి పెళ్లి కాలేదా, వాళ్ళ నాన్న సరిదిద్దుతాడు. మధ్యలో నేనెవరు సరిదిద్దేందుకు? నాకు అస్సలు హక్కు లేని విషయం ఇది. నేను ఊర్లో వాళ్ళని ఉద్ధరించడానికి పుట్టలేదు. నన్ను నేను ఉద్ధరించుకుంటున్నాను అని ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవడం మొదలు పెడితే ప్రపంచం చాలా హాయిగా శాంతిగా ఉంటుందండి. నేను అనుకున్నట్లు నువ్వు ఉండాలి. ఇది మొదటి బాధ. నేను అనుకున్నట్లు నువ్వు లేవే. ఇది రెండో బాధ. ఈ రెండు రకాలు పర్లేదండి. నేను అనుకున్నట్లు నువ్వు లేనందుకు నువ్వు బాధపడలేదే అని నేను బాధపడితే ఇది మూర్ఖత్వం. మనకి మూర్ఖత్వం కొంచెం ఎక్కువ అవుతుందండి. దీని నుంచి బయటపడాలి అంటే మనం విషయాలను అర్థం చేసుకోవాలి. ఈ విషయాలను అర్థం చేసుకోనంత వరకు మన జీవితాలలో మనం ఇలాగే ఏడుస్తూ ఉంటాం. ధర్మశాస్త్రాలు చదవండి. ఎవడో ఏదో వాడికి నచ్చినట్లు చెప్తే దాన్ని విని ఫాలో కావడం కాదు. ధర్మశాస్త్రం ఆడదాన్ని అలాగే గౌరవించింది. కాబట్టి ఏదో సంవత్సరానికి ఒకరోజు ఉమెన్స్ డే, ఆడవాళ్ళకి దినం పెట్టొద్దు. ప్రతిరోజు గౌరవించి ఆడదాన్ని. నువ్వు మగాడిగా బతుకున్నంతకాలం ఆడదాన్ని గౌరవిస్తూ ఉండు. అది మగాడిగా మనం చేయాల్సిన పని. మనం అది చేయకుండా నేను నీకంటే గొప్పవాణ్ణి. కొన్ని విషయాలలో ఇంట్లో భర్త వయసులో పెద్దవాడు కాబట్టి భార్య భర్తని గౌరవిస్తుంది, భర్త భార్యని ప్రేమిస్తాడు. అది వాళ్ళ వాళ్ళ డిస్కషన్స్. ఆ భర్త ఆ భార్య అది వాళ్ళ ఇష్టం. మధ్యలో మనం ఎవరు దూరడానికి? ఎనీహౌ, ఈరోజు మాత్రమే కాదు, ప్రతిరోజు మహిళల్ని గౌరవిస్తూ హాయిగా ప్రశాంతంగా బతకండి. సెలవు.